ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము 1 యోహాను 2వ అధ్యాయము 18వ వచనము చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీన్ని చేత తెలుసుకొనుచున్నాం. క్రీస్తు విరోధులు అనేకులు బయలుదేరి ఉన్నారు. దీన్ని బట్టి ఇది కడవరి గడియ అని మనం తెలుసుకుంటున్నాం. క్రీస్తు విరోధి ఎవరు? యేసు క్రీస్తు కాదని చెప్పేవారు. ఈ మాటను అంగీకరించని వాడు క్రీస్తు విరోధి. అనేక బోధలు వస్తున్నాయి. అనేకమైన దేవుని మాటలను వక్రీకరించి మాట్లాడుతున్న పరిస్థితులు వస్తున్నాయి. యేసు ప్రభు దేవుడే కాడు అంటూ మాట్లాడుతున్న క్రైస్తవులే ఉన్నారు. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారు యేసయ్యకు సంబంధించిన వారు మాత్రం కాదు. వారు క్రీస్తుకు విరోధులే. యేసయ్యకు విరోధంగా మాట్లాడుతున్న వారే. అటు వారు అపవాది సంబంధులు అవుతారు. యేసయ్య సంబంధి కానివాడు తప్పకుండా అపవాది సంబంధే అవుతాడు. మనము వినే వాక్యము ఏ వాక్యాన్ని వింటున్నాం? వింటున్న వాక్యము లేఖనాల ప్రకారం ఉందా లేదా గ్రహించుకునే వారంగా ఉండాలి. క్రీస్తుకు విరోధులం అయిపోతున్నామా? ఆయనకు విరుద్ధంగా బ్రతికే వారంగా అయిపోతున్నామా? ఒక్కసారి మనల్ని మనము సరి చూసుకోవాలి. స్వనీతిని ఆధారం చేసుకొని నాకు అన్నీ తెలుసులే అంటే కొన్నిసార్లు ఆయనకు అయిష్టులుగా మనము ఆగిపోతామేమో, ఆయనకు అయిష్టులుగా మిగిలిపోతామేమో. అట్టి స్థితిలో ఉండటానికి వీల్లేదు. దేవుని వాక్యం బహు నమ్మకమైనది. నువ్వు నేర్చుకునే ప్రతి మాట ఆయనకు అతి సమీపంగా తీసుకొని వెళ్తుంది. ఆయన్ను నీ రాజుగా, నీ ప్రభువుగా హృదయములో ప్రతిష్ఠించుకొని ముందు కొనసాగే నమ్మకమైన జీవితాన్ని ఇస్తాడు. కానీ క్రీస్తు విరోధి యేసు ప్రభు దేవుడు కాడు అంటూ కూడా మాట్లాడేవారున్నారు. ఈ లోక ప్రయాణంలో నేనే మార్గము, సత్యము, జీవము అన్న యేసయ్య మాటలు విన్న ఈ లోకములో ఉన్న మనము వాటిని విని ఆయనలోకి రావాలి. ఆయన మాటలు విశ్వసించి నిత్యత్వంలోకి చేరటానికి మనము ఆయన ఆధారం చేసుకొని వెళ్ళాలే తప్ప మనం మాత్రము ఎవరో చెప్పారు, ఎవరో వాక్యం అందించారు, ఎవరో ఈ బోధ చేశారంటూ వాటిపైన ఆధారపడడానికి వీల్లేదు. అవి లేఖనాలలో సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. యేసు క్రీస్తు కాడని చెప్పేవారు ఎంతమంది బయలుదేరుతున్నారు? ఎన్నో రకాల మాటలను వింటూ ఉన్నాం. ఎన్నో రకాల వక్రీకరించిన బోధలను వింటూ ఉన్నాం. దయచేసి నమ్మకమైన సంఘములో నిలబడదాం. నమ్మకమైన దేవుని మాటలను విందాం. ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుందాం. ఒకవేళ ఎక్కడైనా నువ్వు తొలగిసలాడినట్టుగా పడిపోయినట్టుగా ఉంటే దేవునిలో తిరిగి నిలబడదాము. కానీ దేవునికి విరోధమైన మాటలను విని ఆ విరోధి అయిన గుంపులో చేరటానికి వీల్లేదు. మనల్ని ప్రేమించిన యేసయ్య గొప్పవాడు. ఆయన ఔన్నత్యాన్ని గ్రహించి ముందుకు కొనసాగాలే తప్ప ఎవరో ఏదో బోధించారు, అది చెవికి చాలా తీయగా అనిపించింది కాబట్టి ఆ బోధలే సరైనవి అంటూ వెళ్ళటానికి వీల్లేదు. ఏ దైవజనుడు మాట్లాడినా, ఏ బోధ విన్నా అది లేఖనానుసారంగా ఉందా లేదా అంటూ సరిచూసుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే మేక గొర్రెతోలు కప్పుకున్న వారుగా అనేకమైన తోడేళ్లు వచ్చిన పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావు? ఎవరి జట్టులో ఉన్నావు? యేసయ్య జట్టులోకి వస్తావా? ఆయన్ను అధిపతిగా, నాయకునిగా చేసుకొని నమ్మకంగా ముందు కొనసాగుతావా? క్రీస్తుకు విరోధులుగా నిలబడుతున్న వారు మొట్టమొదట నిలబడిన వాడు అపవాది. వాని చెరలోకి మనం పోయిన వారం అవుతాం. అట్టి స్థితిలో ఉండకుండా నమ్మకంగా దేవుని కొరకు బ్రతికే వారముగా ముందుకు కొనసాగుదాం. ఆయనకు విరోధులుగా కాదు, ఆయనకు ఇష్టలుగా, ప్రియమైన వారముగా మనము నిలబడి విశ్వాస జీవితంలో, నిత్యత్వంలో కొనసాగుటకు ఆత్మీయ జీవితాన్ని ఆయన సన్నిధానంలో, లేఖనాల్లో కట్టుకొని ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకే వందనాలు.
నా తండ్రి, నీ యొక్క నమ్మకమైన మాటలను బట్టి వందనాలు. ఇవి కడవరి దినాలని గ్రహించటానికి నా తండ్రి నీకు విరోధులుగా అనేకులు లేస్తారు అయ్యా. అట్టి పరిస్థితులని మేము ఈ దినాల్లో చూస్తున్నాం. కడవరి దినములలోకి వచ్చి ఉన్నాం. చివరి దినాలయ్యా నా తండ్రి నాయన, యేసు క్రీస్తు కాడని బోధిస్తున్న వారు అనేకులుగా పుట్టుకొని వస్తున్నారు. దేవా, దయతో నా తండ్రి అటు బిడ్డలను కట్టడ చేసి నాయన తిరిగి నీ విశ్వాస జీవితంలో నిలబెట్టండి. అట్టి మాటలను నా తండ్రి నాయన బోధనల్లో తీసుకొని నా తండ్రి ప్రక్కదారి పడుతున్న నా తండ్రి ఎంతో మంది నీ బిడ్డలు ఉన్నారు. అటు వారిని తిరిగి దారిలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నమ్మకంగా నీ పైన విశ్వాసం కలిగి నేనే మార్గము సత్యము జీవమన్న నీ మార్గంలో కొనసాగుటకు, నీ చెయ్యి అందుకొని నిత్యత్వంలోకి కొనసాగుటకు కావలసిన శక్తిని, బలాన్ని, విశ్వాస జీవితాన్ని అనుగ్రహించి నీకు విరోధులైన వారి మాట వినక నా తండ్రి నీ నమ్మకమైన మాటలు వింటూ జీవించే జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించి స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో నిలబెట్టమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.